ఒక సమానత్వం ఎక్కడ చూపిస్తున్నారు? ఇప్పుడు నేనున్నాను. ఇప్పుడు మా ట్రాన్స్ కమ్యూనిటీలో చెడు ఏదైనా చేస్తే మాత్రం ఖచ్చితంగా వెంటనే వితిన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ చాలా స్పీడ్‌గా స్ప్రెడ్ అయిపోతది. సో, నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. ఇక్కడ జరుగుతుంది ఏది అనంటే మా ఆవేదన వ్యక్తపరుస్తున్నాం. అలాగే మంచి పనులు చేసినప్పుడు కూడా ఇలాంటి న్యూస్‌ని స్ప్రెడ్ చేయండి. దయచేసి మీడియా మీడియా సహోదరులందరిని కూడా మేము చేతులెత్తి నమస్కరించి అడిగేదేంటి అనంటే, ఇలాంటి మంచి పనులు చేసినప్పుడు కూడా దీన్ని మీరు ఆన్ స్క్రీన్ చూపిస్తే చాలా మంచిది. ఇప్పుడు ఏంది అనంటే బీరప్పగడ్డలో కొన్ని ఏండ్లుగా ఉన్న ఈ శివాలయాన్ని కట్టడానికి ఒక ఫ్యామిలీ ఆపుతున్నారు. మరి వాళ్ళకి ఎటువంటి అబ్జెక్షన్ ఉంది? ఎందుకు ఆపుతున్నారు? వాళ్ళకి ఎవరికి కూడా ఇప్పుడు అంటే మన ఒక్క ఫ్యామిలీ ఆపుతుందా? ఫ్యామిలీ వెనక ఇంకెవరైనా ఉన్నారనుకుంటున్నారా? ఒక ఫ్యామిలీయే. ఒక ఫ్యామిలీయే వాళ్ళకేంటి అంటే రావడానికి, పోవడానికి దారి సరిపోదు. అది మళ్ళీ మాకు ఇబ్బందవుతది అన్న ఒక ఉద్దేశంతో వాళ్ళు ఆపుతున్నారు. ఇప్పుడు చూడండి టేక్ మీ యాస్ ఎగ్జాంపుల్ myself Aarti Yadav, but I respect the Muslim culture also. Today, the first day I'm doing my fasting, Rosa fasting. So when we are respecting each every religion, why don't you people are coming forward? ఎప్పుడు కూడా చూస్తే మేము ఇది అంటారు, మేము అదంటారు. ఇలా కాదు కదా! మనం ఇలాంటి పనులు చేసినప్పుడు కూడా మనం ముందుకు రావాలి. ఒక మాట చెప్తాను. ఇప్పుడు చిన్న పిల్లని ఒక విధంగా ఇబ్బంది పెడితేనే మీరు అందరూ కూడా ఇది అలా ఇలా అని చెప్పారు. ఏండి ఇలాంటి పనులప్పుడు ఎందుకు రారు? మేడారం జాతరలో కొన్ని కోట్ల మందొస్తారు. ఏమ్మా? కొమరెల్లి జాతరలో కొన్ని కోట్ల మందొస్తారు. మాది హిందూ ధర్మం అంటారు. అలా అంటారు, ఇలా అంటారు. నిన్న కాక మొన్న జరిగిన అదేం జాతర? ఏడుపాయల జాతరకి. ఇలాంటి వాటికేనా వెళ్తాము? మన దగ్గరున్న గుళ్ళను కాపాడుకునే బాధ్యత మనకు లేదా? మన బాధ్యత కూడా మనం ఎప్పుడు చూసినా ఇది నా హక్కు, నా హక్కు అంటారు. మన బాధ్యతలను కూడా మనం విస్మరించకూడదు. మన బాధ్యతలను కూడా మనము సక్రమంగా చేయాలి. ఏం చెప్తారు? ఏం డిమాండ్స్ ఉన్నాయి? మరి వాళ్ళ ఫ్యామిలీ ఇంకా ఆపుతూనే ఉంది కదా! ఎంతమంది ఆపినా ఆగదండి. పోలీసులు కూడా వచ్చి తిడుతున్నారు, పంపిస్తున్నారు ఇక్కడ నుంచి దైవ కార్యము ఎంతమంది వచ్చినా ఆపినా ఆగదు. అది ఆగని పని అది. ఏదో ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కొండకి వెంట్రుకను కట్టి లాగితే వస్తదా? రాదు. అంతే అది. చేసే ప్రయత్నం చేసుకోనియండి. ఖచ్చితంగా ఒక రోజు ఇక్కడే ముస్లిమ్స్ కూడా రెస్పెక్ట్ ఇచ్చి ఫాస్టింగ్ చేస్తున్నా అని చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ ఒక హిందూ దేవాలయాన్ని గోడ కట్టనీయకుండా ఆపుతున్నారు కదా! అదే మరి ఎట్లా చెప్తారు? చెప్తున్నానండి. అదే చెప్తున్నాను. వాళ్ళకి అవగాహన లేకపోవడం. ఏంది అనంటే మేము దీనికే స్టిక్ ఆను. అంటే ఒకటి ఏమని మర్చిపోయారంటే మేము మనుషులం అనేది మర్చిపోయారు. ఆ! మానవత్వము, మనుషులము అనేది మర్చిపోయారు. కేవలం ఏంది అనంటే మా మతము. ఏ మతం ఎవరికీ అన్నం పెట్టదండి. కష్టం చేసుకుంటేనే అన్నం. ఎవరికైనా సరే తప్పుగా అనుకోవద్దు. ఎవరైనా కష్టపడితేనే అన్నం. అవునా? ఇలాంటి ప్రయత్నాలు ఎన్ని చేసినా ఇది ఆగదు. ఇది ఇక్కడితోనే ఆగిపోతది అనుకుంటే చాలా తప్పండి. ఒకరోజు ఇక్కడ గుడి కట్టడం జరుగుతది. ఇక్కడ పూజలు జరగడము జరుగుతది.